మా చైతు బర్త్డేకి అయితే మేము కురవికి వచ్చాము అండి. భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది మా ఊరికి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మైబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది అండి. ఈ చూసారు కదా టెంపుల్ అయితే ఇది 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ద్వారం ఉంటుంది, ఒకటి తూర్పు ద్వారం ఉంటుంది. మేమైతే తూర్పు ద్వారం నుంచి అయితే వెళ్ళాము అండి. స్వామివారు చాలా మహిమగల స్వామివారు అని చెప్పేసి చాలామంది భక్తుల నమ్మకం అండి. కోరికలు తీర్చే కురువీరన్న అని చెప్పేసి కూడా అంటారు. ఇలా టెంపుల్లోకి వచ్చాక మేమైతే స్వామివారి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఇక్కడ మా వదినం ఉంటుందన్నమాట. దర్శనం అయితే చేపించింది. చాలా బాగా జరిగింది మాకైతే. ఈ ఆలయం ఉగ్రరూపం దాల్చినట్టు కనిపించే విగ్రహం శివుని యొక్క ఉగ్రరూపమైన వీరభద్రుని స్వామికి అయితే అంకితం చేయబడింది. ఆ స్వామివారి విగ్రహం అత్యంత వైభవంగా ఉంటుంది. స్వామికి 3 కళ్ళు 10 చేతులుంటాయి. ఆలయం వెనుక 1000 సంవత్సరాల క్రితం నాటిదైతే ఉంటుంది. ఇక్కడ చూసారా, ఈ గోడలపై అయితే కడ్డీలతో చేయబడిన శివలింగాలు, నందీశ్వరుడైతే కనిపిస్తాడు. ఇలాంటివి రాతి బొమ్మలతో అయితే చాలా ఉంటాయండి. నేనైతే ఈ టెంపుల్కి చాలా సంవత్సరాల తర్వాతే వచ్చాను అని చెప్పాలి. అప్పట్లో వచ్చాను, మళ్ళీ తర్వాత ఇప్పుడే వచ్చానమాట. బాబు బర్త్డేకి వచ్చానమాట. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ మొత్తం చూపిస్తున్నాను అనమాట. అప్పట్లో కట్టినవి కొన్ని ఉన్నాయి, ఉత్సవమూర్తులు అయితేనేమి కొన్ని చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ స్వామివారికి బోనాలు చెల్లిస్తూ ఉంటారు. అలాగే కోడె మొక్కలు ఉన్నవారు కోడె మొక్కలతో సమర్పించుకుంటారనమాట, మొక్కులు తెచ్చుకుంటారు. ఇలాగే ఉత్సవమూర్తులు ఇవన్నీ ఉత్సవం చేసే టైంలో ఈసారి ఇక్కడ మహాశివరాత్రి అయితే జాతర బాగా జరుగుతుంది అండి. ఈ పక్కనే భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి. ఆ టైంలో నేను ఫోన్ తీయలేదనమాట, మర్చిపోయాను వీడియో తీయడం. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.